Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Government of Andhra Pradesh Health, Medical and Family Welfare Department Director of Secondary Health నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేయాలి, ఎంపికైతే శాలరీ ఎంత ఇస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, తాజాగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో, మరికొన్ని పోస్టులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి పోస్టులకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే డిసిహెచ్ఎస్ ఆఫీస్ ఏలూరులో ఉంది. అక్కడ వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మనకి పూర్వపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ ఒకటి ఉంది. 54,060 రూపాయల శాలరీ ఉంటుంది. ప్లేస్ ఆఫ్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆడియోమెట్రిషియన్ లేదా ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్టులు 5 ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. ప్లేస్ ఆఫ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. రేడియోగ్రాఫర్ పోస్టులు 3 ఉన్నాయి. 35,570 రూపాయల శాలరీ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ అనేది ఒకటి ఉంది. దీనికి కూడా 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లంబర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. 2 వేకెన్సీస్ 15,000 రూపాయల శాలరీయే. పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 15,000 రూపాయల శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న జాబ్స్లో బయోమెడికల్ ఇంజనీర్, ఆడియోమెట్రిషియన్ లేదా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ మాత్రమే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్. మిగతావన్నీ కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్కు ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్స్ డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే బయోమెడికల్ ఇంజనీర్ ఉద్యోగానికి బీటెక్ క్వాలిఫికేషన్ అనేది ఏ సబ్జెక్ట్స్లో ఉండాలి అనేది కూడా ఇచ్చారు. చూడండి, బీటెక్ లేదా బీఈ లేదా ఎంటెక్ లేదా ఎంఈ అనేది బయోమెడికల్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ లేదా ఆడియోమెట్రిషియన్ జాబ్కి ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. లేదా బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్లో లేదా బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో పూర్తి చేసిన వారు కూడా అప్లై చేయవచ్చు. రేడియోగ్రాఫర్ జాబ్కి సిఆర్ఏ లేదా డిఆర్జిఏ లేదా డిఎంఐటి కోర్స్ చేస్తే అప్లై చేయొచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్కి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలి. ఇఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళైతే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డే ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 10థ్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ పెట్టచ్చు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి 10థ్ చాలు. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ జాబ్కి కూడా కేవలం 10థ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్కి ఎస్ఎస్సితో పాటుగా రిలివెంట్ ట్రేడ్లో ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి. ఫిట్టర్ ట్రేడ్లో కానీ, ప్లంబింగ్ ట్రేడ్లో కానీ, ఐటీఐ మెకానిక్ ట్రేడ్లో కానీ. పోస్ట్ మార్టం అసిస్టెంట్ జాబ్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అప్లై చేసే ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పేరు మీద డీడీ తీసి ఏదైనా నేషనల్ బ్యాంక్లో అప్లికేషన్కి డీడీ అనేది జతపరచాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి
ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది యాడ్ చేసినట్లయితే వాళ్ళకి వెయిటేజీ మార్క్స్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు నేను చెప్పాను. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు అప్లై చేయాలి. టోటల్గా 31 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ప్రస్తుతం ఉంది కాబట్టి అప్లై చేయండి. ఈ యొక్క అప్లికేషన్ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ఏలూరు నందు అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఉమ్మడి లేదా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ప్రకారం ఎవరైతే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లోకల్ క్యాండిడేట్సే అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.